వర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వర్డ్స్ రాకపోతే ఎవరు ఏం చేయలేం. ఓకే, మాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు వర్డ్స్ నేర్చుకోకపోతే మాత్రం మేము ఏం చేయలేం అనమాట. మీకు అర్థమైందా? రూల్స్ అయితే చెప్పగలుగుతాం, గ్రామటికల్ రూల్స్ తప్పిస్తే వర్డ్స్ మాత్రం మీరుగా నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, సో రామకృష్ణ గారు 250, రాణి గారు 290, పావని గారు 400. వెల్డన్. సౌమ్యాజులు గారు 400. ఓకే, సౌమ్యాజులు సూర్య గారు సారీ. నెక్స్ట్ 270, అను గారు 270, వెంకటేష్ రెడ్డి గారు 200, ఆదిలక్ష్మి గారు 400. ఓకే, 150, 200, 210, 150, 250. ఓకే, 150, 50, 150, 100, 220, 150, 150, 150. ఓకే, అయితే 400 మ్యాక్స్ అనమాట ఇప్పటివరకు. అంటే 400 నేర్చుకోవచ్చు అని మీరు ప్రూవ్ చేశారు. అంటే కొద్దిగా టైం ఉంటే ఈ 3-4 డేస్లో ఒక 400 వరకు వర్డ్స్ నేర్చుకోవచ్చు అని మీరు ప్రూవ్ చేస్తారు. వెల్డన్. ఆ హైయెస్ట్ నెంబర్ ఏం చెప్పుద్దంటే మనం ఎంతవరకు వెళ్ళొచ్చో చెప్పుద్ది అనమాట. ఓకే, హైయెస్ట్ నెంబర్ అంటే వాళ్ళకేదో ఎక్కువ పెద్ద బ్రెయిన్ ఉందంటే మిగిలిన వాళ్ళు తక్కువ బ్రెయిన్ ఉందని కాదనమాట యాక్చువల్గా. ఓకే, కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్తారనమాట. ఓకే, ఏమీ తెలియని ఒక తెలుగు పర్సన్ ఒక 4 or 5 డేస్లో హిందీలో ఇన్ని వర్డ్స్ నేర్చుకోవచ్చు, కొత్త లాంగ్వేజ్లో ఇన్ని వర్డ్స్ నేర్చుకోవచ్చు అని వాళ్ళు ప్రూవ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని అచీవ్ చేయాలన్నమాట. మిగిలిన వాళ్ళందరూ దాన్ని అచీవ్ చేయాలి. ఓకే, వాళ్ళని అందుకోవడానికి అచీవ్ చేయాలి, అందుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, సో పావని గారు 1 సెకండ్, మీకు మైక్ కంట్రోల్ ఇస్తున్నాను. ఇప్పుడే మైక్ కంట్రోల్ ఆఫ్ చేశాను. మైక్ కంట్రోల్ ఇస్తున్నాను. మీరు 400 నేర్చుకున్నారని చెప్పారు కదా, 400 ఈజ్ ద హైయెస్ట్ టుడే. సో 1 సెకండ్ మేడం. పావని గారు మైక్ ఆన్ చేయండి. చేశాను సార్, చేశారా? ఓకే, సో 400 వర్డ్స్. ఓకే మేడం, చెప్పండి నెమ్మదిగా. ధీరే అండి. ధీరే నెమ్మదిగా. వెరీ గుడ్. కళ్ళు ఆంఖే. ఓకే, పూర్తిగా ఆంఖేం అనకూడదు, ఆంఖే అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ పాడడం. గానా. వెల్డన్. మళ్ళీ మరలా మళ్ళీ. ఓకే, తయారు చేయడం. బనానా. వీరి యొక్క ఇన్కి. పాలు. దూద్ పాలు. మంచం. బిస్తర్. వెరీ గుడ్. కాసేపు. పహనానా. కాసేపు. తోడీదేర్. వెరీ గుడ్. పెహన్నా అంటే ధరించడం. ఓకే, చేస్తూ ఏదైనా పని చేస్తూ. పహుంచిన అంటే చేరుకోవడం మేడం. ఎక్కడికైనా రీచ్ అవ్వడాన్ని పహుంచిన అంటాం. ఏదైనా పని చేస్తూ అంటే అర్థం ఏంటంటే తే అని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, దాన్ని నెక్స్ట్ చెప్పుకోబోతున్న వాటి గురించి. నెక్స్ట్ తెల్లగా. ఘోరా గోరి అంటే తెల్లగా. ఓకే, దయచేసి. కృపయా. సోదరుడు. భాయి. బయట. బాహర్. చేయనివ్వండి. బులానా సుఖానా దర్వాజా అంటే చేయనివ్వండి. ఓకే, ఎగరడం. ఉడ్నా ఎగరడం. ప్రారంభం అవడం. షురు హోనా. వెరీ గుడ్. షురు హోనా నిద్రపోవడం. సోనా పూర్తి. పూరా చేస్తూ ఏదైనా పని చేస్తూ. వాలే అంటే చెయ్యబోతున్నానని అర్థం. ఏదైనా పని చేయబోయానని అర్థం. చేస్తూ అని చెప్పాలనుకున్నప్పుడు తే హుయే అంటాం అనమాట. వెళ్ళండి. సూపర్ మేడం. అంటే ఆల్మోస్ట్ మీరు 20కి 18 ప్రాపర్గా స్కోర్ చేశారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇలా అందరూ కూడా కంపల్సరీ మీరు వర్డ్స్ మాత్రం నేర్చుకోవాలి. వాటిని ప్రాక్టీస్ సెషన్లో మ్యామ్ మీతో ప్రతి ఒక్కరిని పిలిచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ వర్డ్స్. ఆ వర్డ్స్ యూజ్ చేసి ఇక్కడ మనం సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుంటాం. ఓకే, మీరు వర్డ్స్ నేర్చుకోకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ మీరు నేర్చుకోలేరు. ఓకే, కాబట్టి వాటి మీద కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం అని చూసినట్టయితే, ఓకే, ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం మనం? హూ హో హై. ఓకే, అలాగే థా థే థీ. ఓకే, హూ హో హై నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? హూ హో హై నేర్చుకున్నాం. ఇవి ఎందుకు ఉపయోగపడ్డాయి? హూ హో హైలు మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాం. నేను ఉన్నాను, నీవు ఉన్నావు, అతను ఉన్నాడు, ఆమె ఉన్నది. ఓకే, తమరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇలా ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి, ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ హూ హో హైలు ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, అలాగే సర్వనామాలు నేర్చుకున్నాం. మై. ఓకే, ఆప్, తుమ్,
తు వహ్ యహ్ వే ఏ హం ఇలాంటి సర్వనామాలు కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, అలాగే ప్రతిరోజు మనం ఉపయోగించే జనరల్గా వహ యహ ఇదర్ ఉదర్ ఛాత్ర ఇలాంటి చిన్న చిన్న యూజ్ అయ్యే పదాలు కూడా మనం నేర్చుకున్నాం. వీటితో పాటు అడిషనల్గా మీరు చాలా పదాలు ప్రాక్టీస్ సెషన్లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు మీతో. అలాగే మీరు టూల్ యూజ్ చేసి కూడా మీరు ఓన్గా నేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఎక్కువ అనుకుంటే 400 వర్డ్స్ ఆల్రెడీ మీరు నేర్చేసుకుని ఉన్నారు హిందీలో. ఒక ఏ భాష అయినా కూడా మాట్లాడాలంటే మినిమం 3500 వర్డ్స్ తెలియాలన్నమాట. మీకు ముందు స్టార్టింగ్ డేలో చెప్పినట్టున్నాను నేను యాక్చువల్గా ఫస్ట్ డేలో. ఓకే, మినిమం 3500 వర్డ్స్ తెలియాలి మనకి. ఆల్రెడీ మన అప్లికేషన్లో ఏదైతే వర్డ్స్ మీకు ఇస్తున్నామో ఆ అప్లికేషన్లో ఆల్రెడీ 3500 వర్డ్స్ అక్కడ రెడీగా ఉంచామన్నమాట. కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిన వర్డ్స్ అవన్నీ మీరు నేర్చేసుకుంటే హిందీ మీకు అర్థమైపోతుంది, ఎదుటి వాళ్ళు మాట్లాడింది అర్థమైపోతుంది. తిరిగి మీరు రిప్లై ఇవ్వగలిగే సామర్థ్యం మీకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మీకు పదాలనే తెలుసు. ఓకే, వెల్ డన్. సో ఆల్రెడీ మీరు దాంట్లో 400 రీచ్ అయిపోయారు. సూపర్. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం అంటే ప్రస్తుతం మనం ఎక్కడున్నాము, ఓకే, అలాగే ప్రస్తుతం ఎలా ఉన్నాము అనేది చెప్పడం నేర్చుకున్నాం. మరి నిన్న ఎక్కడున్నాము, నిన్న ఎలా ఉన్నాము, ఓకే, ఇలా చెప్పాలి. నేను హోంవర్క్ ఇచ్చాను. హోంవర్క్ ఇస్తే చాలామంది చేసి నాకు ఆ స్క్రీన్ షాట్స్ పంపించారు. ఓకే, నేను మళ్ళీ వాటికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్స్ గ్రూప్లో పోస్ట్ చేశాను. మీరందరూ కూడా కంపేర్ చేసుకున్నారు, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అవి ఏంటో కంపేర్ చేసుకున్నాను, ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్స్ని మీరు రాసిన ఆన్సర్స్ని. ఓకే, సో ఎవరో ఒకరు రాయలేదన్నమాట. ఓకే, రాయకపోతే నేను అడుగుతున్నాను, ఏం మేడం రాయలేదేంటి అని అడిగాను నేను. హోంవర్క్ నాకు పంపించలేదు ఏంటి అని అడిగాను. అడిగితే నేను నిన్న ఊళ్ళో ఉన్నానండి అని చెప్పాలి ఆవిడ. ఏం చెప్పాలి? నేను నిన్న ఊళ్ళో ఉండి ఉన్నాను. తెలుగులో ఏమంటాం మనం? నేను నిన్న ఊళ్ళో ఉండి ఉన్నాను. అంటే సాటర్డే సండే వీక్ ఆఫ్ వచ్చిందని చెప్పేసి ఏదో ఊరు వెళ్ళారన్నమాట. వాళ్ళు ఓన్ విలేజ్ వెళ్ళారు. అక్కడ ఆవిడ వీలు అవ్వలేదు. చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఇలాంటి ఆడవడంతో చూసి మొత్తానికి ఆవిడ వీలు అవ్వలేదు, హోంవర్క్ చేయలేకపోయారు. ఓకేనా? సో అది ఆవిడ చెప్పాలి, నేను ఊళ్ళో ఉన్నాను. ఓకే, లేకపోతే ఎవరికో మనం ఫోన్ చేస్తాం, వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. ఏం ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే నేను నిన్న మీరు ఫోన్ చేసే టైంకి థియేటర్లో ఉన్నాను. ఆ టైంకి నిన్న ఫోన్ చేసే టైంకి థియేటర్లో ఉన్నాను. అలా గతంలో మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అనేది చెప్పాలనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం అనేది ఈరోజు నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే, సో అలా మనం ఎక్కడున్నాము, గతంలో ఎలా ఉన్నాము చెప్పడానికి ఈ హూ హో హై హైలాగే ఏం యూజ్ చేస్తామంటే చూడండి, థా థే థీలు యూజ్ చేస్తాం అనమాట. ఏంటిది? థా, రెండవ థా, సెకండ్ థా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? థా. ఈ థా అంటే అర్థం ఏంటంటే ఒక పురుషుడు తను ఉండి ఉన్నాడు. ఓకే, ఉండి ఉన్నాడు అని చెప్పడానికి, ఉండి ఉన్నాడు అని చెప్పడానికి. అలాగే ఒక పురుషుడు తనను తాను ఓకే ఉండి ఉన్నాను అని చెప్పడానికి. ఈ థా అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక పురుషుడు, ఎవరైనా కూడా ఒక పురుషుడు నేను నిన్న ఉండి ఉన్నాను. ఇప్పుడు నేను హోంవర్క్ రాయలేదు ఏంటి సార్ అని ఎవరిని అడిగాను, ఒక ఆయన్ని అడిగాను. దీంట్లో ఒక జంటని అడిగారు. ఆయన అంటారు ఏమనంటే నేను నిన్న ఊళ్ళో ఉండి ఉన్నానని చెప్పాలి. ఓకే, అతను జంటు కాబట్టి ఏం చెప్తాడు ఆయన? థా అని చెప్తాడు అనమాట. ఓకే, నేను చూసారా, అన్ని పదాలే, ఇంకేముండవు. నేను నిన్న ఊళ్ళో ఉన్నాను, అంతే, సింపుల్. నేను అన్నాక ఏం చెప్తావు మీకు తెలుసు, మీరు రాసేస్తారు. నేను అనగా ఏం చెప్తారు? టైప్ చేయండి, నో ప్రాబ్లం, టైప్ చేయండి. మై వెరీ గుడ్. నిన్న అని చెప్పడానికి నేను నిన్న కల్. ఓకే, ఊరు అనడానికి ఏం చెప్తాం? ఊరు. గావ్. ఓకే, ఊరిలో గావ్ మే. ఓకే, మే నేను, కల్ నిన్న, గావ్ ఊరు, లో మే. ఓకే, ఉండి ఉన్నాను అని నిన్నటి గురించి చెప్తున్నాం మనం. చెప్పాలనుకున్నప్పుడు థా యూజ్ చేస్తాం. అర్థమైందా మీకు? థా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పురుషుడు కాబట్టి, పురుషుడు చెప్తున్నాడు కాబట్టి థా యూజ్ చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, అదే మరి ఓకే థా అని యూజ్ చేస్తున్నాడు. అదే మనం ఎవరైనా ఒక జంటు గురించి చెప్పాలనుకున్నప్పుడు, ఓకే, మీరు లేడీ అవ్వచ్చు, జంట అవ్వచ్చు, ఎవరైనా కూడా మీరు ఒక జంటు గురించి మాట్లాడుతున్నారు. ఓకే, మీరు ఒక జంటు గురించి మాట్లాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటారు, ఓకే సార్ మొన్న ఫ్రైడే స్పైడర్ మ్యాన్ యాక్చువల్గా కనిపించలేదు ఏంటండి క్లాస్లో అని అడుగుతారు. మీరు స్పైడర్ మ్యాన్ మీరు తీసుకెళ్ళదు, కనిపించలేదు, ఏమైపోయాడు, ఎక్కడికైనా వెళ్ళాడా అని అడుగుతారు. అడిగితే నేను ఏమంటానంటే స్పైడర్ మ్యాన్ మన ఫ్రైడే సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఓకే,
స్పైడర్ మ్యాన్ 4 5 ఏదో సిరీస్ రన్ అవుతుందన్నమాట. సో నేనేం చెప్తాను ఇప్పుడు, స్పైడర్ మ్యాన్ అప్పుడు ఫ్రైడే కనిపించలేదని అడిగితే నేను చెప్తాను స్పైడర్ మ్యాన్ షూటింగ్లో ఉండి ఉన్నాడు అని చెప్పాలి. ఓకే, స్పైడర్ మ్యాన్ షూటింగ్ మే థా. ఎప్పుడు? ఫ్రైడే. ఈరోజు మండే. ఫ్రైడే స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నాడు అడిగారు, మీరు కనిపించలేదని అడిగారు. అప్పుడు నేను ఫ్రైడే గురించి ఈరోజు మాట్లాడుతున్నాను అనమాట. అవును, శుక్రవారం స్పైడర్ మ్యాన్ షూటింగ్లో ఉండి ఉన్నాడు. శుక్రవారం స్పైడర్ మ్యాన్ షూటింగ్లో థా ఉండి ఉన్నాడు. షూటింగ్ మే థా. ఓకే, సో అదే మన దేవసేన ఏమండి ఫ్రైడే ఈవినింగ్ కనిపించలేదని అడిగితే ఆ రోజు ఏదో యోగా క్లాస్, ఏదో స్పెషల్ యోగా క్లాస్ జరుగుతుంది, అందు గురించి యోగాసనాలు వేస్తూ అక్కడ ఉండిపోయింది దేవసేన. ఓకే, యోగాసనాలు వేస్తూ అక్కడ ఉండిపోయింది అనమాట. ఓకే, యోగా క్లాస్ మే ఇక్కడ దేవసేన ఏమనాలి? ఇప్పుడు మనం స్పైడర్ మ్యాన్ ఏమన్నాం? థా అన్నాం. మరి దేవసేన ఏమనాలి? ఓకే, శుక్రవారం దేవసేన యోగా క్లాసులో ఏంటి ఉండి ఉన్నది అని చెప్పాలి. ఉండి ఉన్నది అని చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ స్పైడర్ మ్యాన్కి అయితే పురుషుడు కాబట్టి థా యూజ్ చేస్తాం. మరి దేవసేనకైతే ఏం యూజ్ చేస్తాం? థీ యూజ్ చేస్తాం. ఏంటిది? థీ అంటే అర్థం ఏంటి? ఉండి ఓకే ఉన్నది అంటాం అనమాట. ఉండి ఉన్నది. ఓకే, అదే నేను ఇప్పుడు దేవసేన అడుగుతున్నాను అన్నమాట. ఏమని? దేవసేన ఎక్కడున్నావు ఫ్రైడే అడుగుతున్నారు వీళ్ళందరూ. క్లాసు రాలేదని చెప్పి అడుగుతున్నారు వీళ్ళందరూ. ఎక్కడున్నావు అని అడిగాను. అడిగితే ఇప్పుడు దేవసేన చెప్పాలి ఏమని? నేను ఫ్రైడే ఓకే క్లాస్ టైంలో ఓకే ఏమనుకున్నాం, మెడిటేషన్ క్లాసా ఏదో చెప్పాను యాక్చువల్గా ఇప్పుడు. ఓకే, యోగా క్లాస్ మే థీ అని చెప్తుంది. ఓకే, యోగా క్లాస్ మే థీ. నేను అప్పుడు యోగా క్లాస్లో ఉన్నాను. ఓకే, నేను ఫ్రైడే ఈ క్లాస్ జరిగే టైంకి యోగా క్లాస్లో ఉంది. ఓకే, యోగా క్లాస్ మే థీ. తన గురించి తాను చెప్పుకున్నా, లేదా నేను దేవసేన గురించి చెప్తున్నా, స్త్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి థీ యూజ్ చేయాలి. అర్థమైందండి? అదే స్పైడర్ మ్యాన్ తన గురించి తాను చెప్పుకుంటున్నా, నేను ఫ్రైడే షూటింగ్లో ఉన్నానని ఒక పురుషుడు తన గురించి తాను చెప్పుకుంటున్నా, లేకపోతే నేను స్పైడర్ మ్యాన్ గురించి షూటింగ్లో ఉండి ఉన్నాడని చెప్తున్నా, ఏం యూజ్ చేయాలి? థా యూజ్ చేయాలి. అర్థమైందా మీకు? స్పైడర్ మ్యాన్ థా ఉండి ఉన్నాడు, దేవసేన థీ ఉండి ఉన్నది. ఓకే, స్త్రీలింగ్ వచ్చినప్పుడు థీ యూజ్ చేయాలి, పుల్లింగ్ వచ్చినప్పుడు థా యూజ్ చేయాలి. అర్థమైందా? సో అలా అన్నమాట. సో అదే ఒకవేళ మొబైల్, సార్ ఏంటి సార్ మేము మాకు హోంవర్క్ ఇస్తా అన్నారు ఇవ్వలేదే అని అడిగారు. ఓకే, హోంవర్క్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు అంటే, సారీ అండి నా ఫోన్ ఆ మొబైల్ షాప్లో ఉండి ఉన్నది, మా రిపేర్ వచ్చి నేను మొబైల్ షాప్లో ఇచ్చానమాట. ఇస్తే అతను ఈరోజు ఇచ్చాడు. సో ఈ 2 రోజులు కూడా మొబైల్ షాప్లో ఉండి ఉన్నది అని చెప్పాలి. ఇప్పుడు ఫోన్ గురించి మాట్లాడుతున్నాం. స్పైడర్ మ్యాన్ అయితే థా అన్నాం, దేవసేన అయితే థీ అన్నాం. మరి ఫోన్కి ఏం యూజ్ చేయాలి అంటే ఏం యూజ్ చేస్తారు? మీరు సింపుల్గా వస్తువులకి అన్నిటికీ కూడా మీకు స్త్రీలింగ పుల్లింగ అని తెలియకపోతే థా యూజ్ చేసేస్తారు. ఓకే, ఫోన్ ఓకే శనివార్ ఔర్ రవివార్, శనివారము అలాగే ఆదివారం. ఓకే, మొబైల్ షాప్ మే థా, మొబైల్ షాప్లో ఉండి ఉన్నది. ఓకే, అర్థమైందా మీకు? అలా ఏదైనా కూడా గతంలో ఓకే గతంలో ఉండి ఉన్నాను, ఉండి ఉన్నాడు, ఉండి ఉన్నది, ఇలా ఏం చెప్పాలనుకున్నా కూడా మీకు ఈ థా అలాగే థీ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, ప్రస్తుతం ఉన్నాడు అంటే ఉన్నాను అంటేనేమో హూ. ఓకే, ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దేవసేన ఎక్కడుంది? మన క్లాస్లో ఉంది. అర్థమైందా? దేవసేన అబ్ హిందీ క్లాస్ మే హై, ఇక్కడ హై యూజ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఉంది కాబట్టి, ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అదే ఫ్రైడే క్లాస్ రాలేదు, ఎక్కడుంది? యోగా క్లాస్లో ఉంది అప్పుడు. ఓకే, యోగా క్లాస్ మే థీ. ఇప్పుడు గురించి మాట్లాడితే హై, అప్పటి గురించి మాట్లాడితే థీ. అర్థమైందా మీకు? అలాగే ఇప్పటి గురించి మాట్లాడితే హై, అప్పటి గురించి మాట్లాడితే థా. అంతే, చాలా చాలా సింపుల్ అనమాట. ఓకేనా? సో ఇలా మనం గతం గురించి మాట్లాడేటప్పుడు థా, థే, థీలు యూజ్ చేస్తాం. ప్రస్తుతం గురించి మాట్లాడినప్పుడు హూ, హైలు యాడ్ చేస్తాం. ఓకే, మరి చూడండి నెక్స్ట్. ఎక్కువ మంది సార్ ఇప్పుడు ఓకే బాగుంది, ఓకే ఇక్కడ సింగిల్ స్పైడర్ మ్యాన్ ఒక్కడే, ఓకే దేవసేన ఒక్క ఆవిడే,
ఓకే, కాబట్టి మనం థా థీ అని యూజ్ చేసాం. ఓకే, మరి ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు ఏం యూజ్ చేస్తామండి అని అడుగుతారు మీరు. అడిగితే అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే థే అని చెప్పొచ్చు అనమాట. ఆ ఏ ఈ నియం. ఓకేనా, థే అని యూజ్ చేస్తాం. అంటే అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి, ఉండి ఉన్నారు. ఓకే, ఉండి ఉన్నారు అనే అర్థం వస్తుంది. లేదా మనం అందరం ఎక్కడున్నాం ఆ టైంలో అంటే ఉండి ఉన్నాము అని చెప్తాం. ఉండి ఉన్నారు, ఉండి ఉన్నాము ఇలా చెప్పొచ్చు అనమాట. అర్థమైందా మీకు? ఉండి ఉన్నాము, ఉండి ఉన్నారు. ఓకే, ఉండి ఉన్నారు, ఉండి ఉన్నాం. ఓకే, మనం అందరం ఫ్రైడే ఎక్కడున్నామండి? యాక్చువల్గా ఫ్రైడే ఈ టైంకి ఎక్కడున్నాం మనం అందరం? శుక్రవారం ఈ టైంకి ఎక్కడున్నాం మనం అందరం? హిందీ క్లాస్లో ఉండి ఉన్నాము, అంతే కదా. మనందరం ఎక్కడున్నాం? హిందీ క్లాస్లో ఉన్నాం. హమ్ అంటే మనము. చెప్పండి, శుక్రవారం మనం అందరం ఈ సమయానికి హిందీ క్లాస్లో ఉండి ఉన్నాము. చెప్పండి, ఎలా చెప్తారు? శుక్రవారం మనం అందరం ఈ సమయానికి హిందీ క్లాస్లో ఉండి ఉన్నాము. శుక్రవారం మనం అందరం ఈ సమయానికి హిందీ క్లాస్లో ఉండి ఉన్నాము. ఓకే, శుక్రవారం మనమందరం హిందీ క్లాసులో ఓకే ఉండి ఉన్నాము. ఓకే, శుక్రవార్ హమ్. ఓకే, వెల్డన్ సూపర్ అండి, బాగానే ట్రై చేస్తున్నారు. ఇంకా ఫ్రైడే హమ్ లోగ్ హిందీ క్లాస్ మే థే. సూపర్ అండి, సూపర్. ఆదిలక్ష్మి గారు చూడండి, మ్యాథ్స్ మేనేజ్ చేశారు. ఓకే, హమ్ సబ్ అని కూడా చేయొచ్చు, హమ్ లోగ్ అని చేయొచ్చు. హమ్ లోగ్ అంటే మనము, హమ్ సబ్ అంటే మనమందరము. శుక్రవారం హమ్ హిందీ క్లాస్ మే థే. లతా గారు సింపుల్గా రాశారు. శుక్రవారం మనం హిందీ క్లాస్లో ఉండి ఉన్నాము. శుక్రవారం హమ్ హిందీ క్లాస్ మే థా అని రాశారు రాణి గారు. థా కాదండి, ఎందుకంటే మనం అందరం కదండి, ఎక్కువ మంది కదా. ఉండి ఉన్నాము అని ఇక్కడ ప్లూరల్. అర్థమైందా? మీరు, నేను, మనందరం ఎక్కువ మంది కాబట్టి థే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ స్పైడర్ మ్యాన్ గురించి ఒకటి గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, లేదా నా గురించి ఒకటి గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. నేను క్లాస్లో ఉండి ఉన్నానంటే థా, స్పైడర్ మ్యాన్ ఉండి ఉన్నాడంటే థా. ఓకే, కానీ ఇక్కడ మనందరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి థే వస్తుంది, గుర్తుపెట్టుకోండి, థే. ఓకేనా? ఓకే, ఒక్క పురుషుడి గురించి మాట్లాడేటప్పుడు థా యూజ్ చేస్తాం, ఒక స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు థీ యూజ్ చేస్తాం. అదే ఎక్కువ మంది పురుషుడి గురించి కానీ లేదా స్త్రీ పురుషుల కాంబినేషన్ గురించి కానీ, అంటే మీరు ఇక్కడ మన గ్రూప్లో మన ఈ బ్యాచ్లో ఇక్కడ హిందీ నేర్చుకుంటున్న వాళ్ళలో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, అందరం ఉన్నాం. ఓకే, జెండర్ కాంబినేషన్ ఉంది, అర్థమైందా? లేదా ఒకే పురుషులే ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మనం ఏం యూజ్ చేయాలి? థే యూజ్ చేయాలి. ఎక్కువ మంది పురుషులు ఉన్నా, స్త్రీ పురుషుల కాంబినేషన్ ఉన్నా థే యూజ్ చేస్తాము. అర్థమైందా? సో అలా చెప్పొచ్చు అనమాట. ఓకే, అదే ఓన్లీ లేడీస్ ఉన్నారనుకోండి, ఇది లేడీస్ స్పెషల్ బ్యాచ్ అనమాట. ఓకే, ఉమెన్స్ డే రోజున ఏదో ఆఫర్ పెట్టి, ఓకే ఉమెన్స్ డే రోజున లేడీస్ అందరూ జాయిన్ అవ్వండి, మీకు 50% ఆఫ్ అని ఏదో మొత్తం మీద ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఓకే, ఇది మేము స్త్రీలకు ఇస్తున్న గౌరవం, వాళ్ళకి ఇస్తున్న అది సంథింగ్ ఏదో డైలాగులు కొట్టి అక్కడ ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడు దాంట్లో అందరూ లేడీసే ఉన్నారు, ఇంక జెంట్స్ ఉన్న ఛాన్స్ లేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం అందరం క్లాస్లో ఉండి ఉన్నామని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తారు? అప్పుడు కూడా లేడీసే ఉన్నారు, ఇంక జెంట్స్ ఇక్కడ లేరు. అర్థమైందా? అలాంటప్పుడు మనకి ఈ థీ ఏదైతే ఉందో ఈ థీకే పైన డాట్ పెడతాం అనమాట. థీకే పైన డాట్ పెడతాం. డాట్ పెట్టి ఏం చెప్తాం? ఉండి ఉన్నారు, ఎక్కువ మంది స్త్రీలు ఉండి ఉన్నారు, లేదా ఎక్కువ మంది స్త్రీలు ఉండి ఉన్నాము అని వాళ్ళు చెప్పేటప్పుడు కానీ, లేదా ఎక్కువ మంది స్త్రీలు ఉండి ఉన్నారు అని చెప్పేటప్పుడు కానీ. ఓకే, ఇక్కడ టీచర్ కూడా లేడీయే. ఓకే, ఉన్న వాళ్ళు కూడా లేడీసే, స్టూడెంట్స్ కూడా లేడీస్, అందరూ లేడీసే. వాళ్ళ గురించి మనం శుక్రవారం ఎక్కడున్నాం? క్లాస్లో ఉండి ఉన్నాము అని చెప్పుకోవాలనుకున్నప్పుడు అందరూ లేడీస్ కాబట్టి థీ పైన డాట్ పెట్టి యూజ్ చేస్తారనమాట. అర్థమైందా మీకు? ఓకే, అలాగే వాళ్ళందరూ లేడీస్ అందరూ కూడా పార్టీలో ఉండి ఉన్నారు అని చెప్పాలనుకున్నప్పుడు థీ యూజ్ చేస్తారు. అర్థమైందా మీకు? సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఎప్పుడు థా వస్తుంది? పురుషుడు ఒక్కడు. ఏంటిది? పురుషుడు ఒక్కడు. 1 సెకండ్ అండి. ఓకే, చూడండి, పురుషుడు ఒక్కడు థా. అదే మీరు ఓకే ఇక్కడ ఏం చేస్తారు? స్త్రీ ఒక్క ఆవిడ థీ. అర్థమైందా? అదే మీరు పురుషులు ఎక్కువ మంది కానీ, లేదా ఓకే ఈ బ్యాక్ స్లాష్ వచ్చేసరికి ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్ వస్తారు లేదా అని అర్థం అనమాట. లేదా ఓకే చూడండి, స్త్రీ పురుషుల కాంబినేషన్, ఒక స్త్రీ అలాగే స్త్రీలు పురుషులు. ఓకే, ఎక్కువ ఇలా మనం ఎలా ఉన్నాం? మనందరం
దీంట్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అలాంటి కాంబినేషన్ కానీ, లేదా ఒకే పురుషుడు ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం, ఒకే పురుషుడు ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం, నాన్నగారు, ఓకే, లేదా గురువు గారు, ఇలా ఎవరైనా ఒక రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్న పర్సన్కి మనం తే యూజ్ చేస్తాం. అర్థమైందండి? అదే ఒకవేళ అందరూ లేడీస్ అనుకోండి, అందరూ లేడీస్, దాంట్లో ఎవరు కూడా జెంట్స్ లేరనమాట, అందరూ లేడీసే ఉన్నారు. 1 సెకండ్, అందరూ ఎవరున్నారు? లేడీసే ఉన్నారు. దీనికి థీ యూజ్ చేస్తాం అనమాట. పైన డాట్ వస్తుంది, ఈ థీ మాట్లాడేటప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఈ తీకి డిఫరెన్స్ ఏమి ఉండదండి. లేడీస్ ఎవరికైనా కూడా థీ అని చెప్పేస్తుంటాం అనమాట. ఎందుకంటే ఇదేమో లైట్గా పలుకుతాం, థీ అని పలుకుతాం, ఇదేమో పైన డాట్ ఉంది కాబట్టి థీ అని ముక్కుతో పలకాలి. కానీ మాట్లాడేటప్పుడు ఏమి డిఫరెన్స్ ఏం తెలియదు యాక్చువల్గా. ఏ థీ మాట్లాడారో ఏం తెలియదు అనమాట. ఎందుకంటే స్పీడ్గా మాట్లాడేస్తుంటారు కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు ఈ డిఫరెన్షియేషన్ ఏం తెలియదు. మీరు ఒక్క లేడీ అయినా ఎక్కువ మంది లేడీస్ అయినా మీరు థీ అంటే సరిపోద్ది అనమాట. అదే జంట్ అయితేనే ఒక్కడైతేనేమో థా, ఓకే, ఎక్కువ మంది అయితే థే. అదే లేడీస్ అండ్ జెంట్స్ కాంబినేషన్ ఉన్న థే, ఓకే, లేదా ఒకే పర్సన్ ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడినా థే. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఇది ఇలా మీకు ఒకవేళ నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకుంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఓకే, కానీ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇది కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. ఇది ఏం లేదండి యాక్చువల్గా అచ్చే అలా వచ్చింది మనకి, అచ్చి, ఓకే. ఎలా నేర్చుకున్నాం అన్నది అచ్చే ఇప్పుడు వచ్చింది. అలాగే కైసీ గురించి చెప్పుకున్నాం మనం, ఓకే. కైసే ఆల్ బాయ్స్ అది చెప్పాను కదండి. ఇదిగో ఆల్ బాయ్స్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఓకేనా. ఆల్ బాయ్స్ అంటే బాయ్స్ ఎక్కువ మంది ఉంటాయి, అంటే పుల్లింగ బహువచనం అనమాట, ఓకే. వెరీ గుడ్. అలా మనం థా, థే, థీ ఇవి యూజ్ చేసి ఎవరైనా ఎక్కడైనా ఉన్నారు అని చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీ టెస్ట్ మీరు టైప్ చేయాలి ఇప్పుడు. సావిత్రి ఒక నటి. ఇప్పుడుందా ఆవిడ? లేదు, ఓకే, లేదు ఆవిడ, ఓకే. సావిత్రి అంటే అందరికీ తెలుసు కదండి, సావిత్రి పాత యాక్ట్రెస్. వెరీ గుడ్. సావిత్రి ఒక అభినేత్రి అంటే నటి. మన వర్డ్స్లో వచ్చింది ఇది యాక్చువల్గా. మీరు నేర్చుకుంటున్న వర్డ్స్లో అభినేత అంటే నటుడు, అభినేత్రి అంటే నటి అని చెప్పేసి ఉంది. సావిత్రి అభినేత్రి థీ. ఐ డోంట్ నో ఏంటి, ఓకే. సావిత్రి ఎవరో తెలియదన్నా. ఓకే, సావిత్రి ఎవరో తెలియకపోతే మహానటి సినిమా చూడాలండి మీకు, ఓకే. 2.5 గంటలు సావిత్రి గారు అంటే ఎవరు తెలుస్తుంది అనమాట, ఓకే. మహానటి అని చెప్పి సినిమా ఉంది మీరు రీసెంట్గా చూడండి, సావిత్రి గారు బయోపిక్, ఓకే. సావిత్రి అభినేత్రి థీ అంటే సావిత్రి ఒక నటి. సావిత్రి అభినేత్రి థీ, ఓకే. సావిత్రి ఒక నటి, ఓకే, వెరీ గుడ్. సమాంత ఒక నటి, ఇది చెప్పండి. సావిత్రి అభినేత్రి థీ అన్నారు, బాగానే ఉంది. సమాంత ఒక నటి. సమాంతగా తెలియదండి, సమాంత తెలిసే ఉంటుందండి. ఆవిడ మళ్ళీ బయోపిక్ ఇంకా రాలేదు, ఆవిడ ఇంకా యాక్ట్ చేస్తుంది కదా, ఓకే. సమాంత అభినేత్రి థీ అంటున్నారు, అదేంటది? సావిత్రి గారు అయితే ఎప్పుడో నటించారు, ఇప్పుడు ఆవిడ నటి కాదు, ఆవిడ లేరు కాబట్టి మీరు థీ అన్నారు, బాగుంది. మరి సమాంతకు కూడా థీ అంటారేంటి? ఆవిడ నటిస్తుంది కదండి, ఇంకా ఆవిడ ఇప్పుడు ఇంకా నటే కదండి ఆవిడ, కాబట్టి ఏం రావాలి? హై రావాలి. సమాంత అభినేత్రి హై, ఇప్పుడు నటిస్తుంది ఆవిడ కాబట్టి హై. సావిత్రి గారు ఇంతకుముందు నటించేవారు ఆవిడ, ఓకే. కాబట్టి సావిత్రి అభినేత్రి థీ అనాలి, ఓకే. సమాంత అభినేత్రి హై అనాలి. అర్థమైందా మీకు? ఎలా అయితే స్పైడర్ మ్యాన్ ఇప్పుడు క్లాస్లో ఉన్నాడు, స్పైడర్ మ్యాన్ శుక్రవారం క్లాస్లో ఉన్నాడని చెప్పడం ఎలాగైతే మనం స్పైడర్ మ్యాన్ హై అన్నామో, అలాగే సమాంత అభినేత్రి హై అంటున్నాం, సావిత్రి అభినేత్రి థీ అంటున్నాం. వెల్ డన్, ఓకే. రజనీకాంత్ బస్ కండక్టర్ ఎప్పుడు? ఓకే, రజనీకాంత్ బస్ కండక్టర్ ఎప్పుడు? ఇప్పుడు రజనీకాంత్ బస్ కండక్టర్ అయితే ఆయన గురించి మనం ఆడుకోం, మన క్లాస్లో మనకు తెలియదు కూడా, మన వరకే తెలియదు. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్, ఒకప్పుడు బస్ కండక్టర్, ఓకే. సో చెప్పండి, రజనీకాంత్ ఇప్పుడు సూపర్ స్టార్, ఒకప్పుడు అంటే ఏంటంటే ఇస్కే పెహలే అంటాం. ఇస్కే పెహలే అంటే ఇంతకుముందు, ఇస్కే పెహలే అంటే ఇంతకుముందు, ఇస్కే పెహలే లేదా పెహలే అని కూడా చెప్పొచ్చు. పెహలే, ఇస్కే పెహలే, ఈ పదాలన్నీ మీరు నేర్చుకునే పదాల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందు గురించి చెప్తాను నేను. ఏమనంటే ఎవరికి ఆ పదాలు ఎక్కువ తెలుసో వాళ్ళు
చాలా చక్కగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలుగుతారు. ఎవరికైతే ఆ పదాలు తెలియవో పెద్ద ఉపయోగం ఉండదు. ఓకే, రజనీకాంత్ ఇస్కే పెహలే కండక్టర్ థా. వెల్డన్ అండి, వెల్డన్. ఓకే, ఇప్పుడు సూపర్ స్టార్ చెప్పండి. ఇప్పుడు సూపర్ స్టార్. ఓకే, రజనీకాంత్ సూపర్ స్టార్ ఇప్పుడు. ఒకప్పుడు బస్ కండక్టర్. ఓకే, ఒకప్పుడు బస్ కండక్టర్. రజనీకాంత్ ఇస్కే పెహలే కండక్టర్ థా. ఓకే, రజనీకాంత్ ఇస్కే పెహలే कंडक्टर था. वेरी गुड. ओके, रजनीकांत सुपर स्टार है. वेरी गुड. अब रजनीकांत एक सुपर स्टार है. वेरी गुड. ఇప్పుడు రజనీకాంత్ ఒక సూపర్ స్టార్. వెల్డన్. సూపర్ అండి. ఇలా ఎవరైనా కూడా ప్రస్తుతం ఏంటి, గతంలో ఏంటి, ప్రస్తుతం ఏంటో చెప్పాలనుకున్నప్పుడు హై, హో, హై యూజ్ చేస్తాం. అర్థమైందా? ఓకే, నేను ఇప్పుడు టీచర్ని, నేను 1990sలో ఒక స్టూడెంట్ని. అర్థమైందా? 1990sలో ఒక స్కూల్ స్టూడెంట్ని నేను. ఇప్పుడు ఒక టీచర్ని. అర్థమైందా? ఇప్పటి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మే ఏక్ టీచర్ హూ అంటాను. అదే 1990sలో మీరు 1999లో ఏం చేస్తున్నారని అడిగితే అప్పుడు నేను ఒక స్టూడెంట్ అని చెప్తాను. మే ఏక్ ఛాత్ర థా. అప్పుడు నేను ఒక స్టూడెంట్ని. ఇప్పుడు టీచర్ని, అప్పుడు స్టూడెంట్ని. స్టూడెంట్ థా, టీచర్ హే. ఓకే, టీచర్ హూ అంటే టీచర్ని ఇప్పుడు, అప్పట్లో స్టూడెంట్ని. అర్థమైందా? సో అలా వెల్డన్ అండి, సూపర్. ఇలా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓకే, మీరు 2010లో ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు. ఓకే, మీరు 2010లో ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు, ఇది రాయాలి మీరు. ఓకే, అంటే మీరు ఒకే చోట ఉన్నారనుకోండి, అవి ఒకే ప్లేస్ రాయొచ్చు. లేదు, మీరు ప్లేస్ మారారనుకోండి. నేను 2010లో ఎక్కడున్నాను, 2010లో నేను హైదరాబాద్లో ఉన్నాను. నేనైతే అప్పుడు నేను ఏదో కోర్సెస్ నేర్చుకోవడానికి హైదరాబాద్లో ఉన్నాను. అప్పుడు 2009, 10 ఆ టైంలో హైదరాబాద్లో ఉన్నాను. ఇప్పుడైతే వైజాగ్లో ఉన్నాను. ఓకే, అంటే అప్పటి గురించి ఇప్పటి గురించి మాట్లాడుతున్నాను అనమాట. అప్పుడు నేను పలానా చోట ఉన్నాను, ఇప్పుడు ఒక చోట ఉన్నాను. ఓకే, వెల్డన్. వాసవి గారు రాశారు చూడండి. మే ఓకే 2010 అంటే 2010. ఓకే, 2010 మే హైదరాబాద్ మే థీ, అబ్ చీరాల మే హూ. వెరీ నైస్ మేడం, వెరీ నైస్. ఆవిడ లేడీ కాబట్టి మే థీ అని రాశారు ఆవిడ. ఇప్పుడు చీరాల మే హూ అని రాశారు. వెరీ గుడ్. ఓకే, 2010 మే యుఎస్ మే హూ, యుఎస్ మే థీ అని రాయాలి మేడం అను గారు. యుఎస్ మే థీ. ఓకే, ఇప్పుడు కూడా మీరు యుఎస్లో ఉన్నారు. అబీబీ మే యుఎస్ మే హూ. ఇప్పుడు కూడా మీరు యుఎస్లోనే ఉన్నారు. ఓకే, 2010లో కూడా మీరు యుఎస్లో ఉన్నారు. వెల్డన్. ओके, मैं 2010 में पुणे में थी, अब मैं హైదరాబాద్ మే హూ. వెల్డన్. సో ఇలా మీరు గతంలో అంటే 2010 అక్కర్లా, నిన్న ఎక్కడున్నారు, మొన్న ఎక్కడున్నారు, ఓకే, పోయిన ఆదివారం ఎక్కడున్నారు, ఇలా మీరు గతం గురించి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఆ గతానికి సంబంధించిన పదాలన్నీ కూడా నిన్న, మొన్న, ఓకే, 2 రోజుల ముందు, 2 రోజుల క్రితం, ఇంతకు ముందు, ఇలాంటి పదాలన్నీ కూడా నేను మనకి ఆ వొకాబులరీలో ఎవరైతే 400 వర్డ్స్ నేర్చేసుకున్నారో ఇప్పటికీ వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇంతకు ముందు, ఓకే, 10 రోజుల క్రితం, ఇవన్నీ పదాలు అక్కడ నేను ఇచ్చాను. ఓకే, సో పదాలే భాష, వేరే ఏం కాదు. ఓకే, వెల్డన్. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, తర్వాత ఇంకా ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అది వారణాసి సినిమా షూటింగ్ జరుగుతుంది. మొన్నే ఒక సంథింగ్ ఒక ఈవెంట్ ఏదో చేశారు యాక్చువల్గా హైదరాబాద్లో. ఓకే, సో నేను అడిగాను రాజమౌళి గారు ప్లస్ అలానే మహేష్ బాబు వాళ్ళు ఎక్కడున్నారని అడిగాను. ఓకే, వాళ్ళు ఎక్కడున్నారని అడిగితే మై మిస్టేక్. ఏంటది? ఓకే, చూడండి, రాజమౌళి గారు మహేష్ బాబు వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతున్నాను నేను. అడిగితే ఓకే, వాళ్ళు మొన్న హైదరాబాద్లో ఉన్నారు, ఈరోజు రష్యాలో ఉన్నారు. ఏదో రష్యాలో షూటింగ్ జరుగుతుంది అనమాట. అక్కడ వెళ్ళారు యాక్చువల్గా. ఓకే, మొన్న హైదరాబాద్లో ఉండి ఉన్నారు, ఈరోజు రష్యాలో ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు? వాళ్ళు మొన్న హైదరాబాద్లో ఉన్నారు. మొన్నని ఏమంటాం మనం? ఓకే, మొన్నని పర్సో అంటాం. పర్సో అంటే మొన్న. ఓకే, పర్సో అంటే మొన్న అనమాట. ఓకే, మీకు ఆల్రెడీ ఇవన్నీ దీంట్లో వచ్చాయి, వర్డ్స్లో వచ్చాయి. కల్ అంటే నిన్న, పర్సో అంటే మొన్న. ఓకే, వే పర్సో హైదరాబాద్ మే థా అనాలా, థే అనాలా? ఇక్కడ ఎవరు ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు ఎక్కడున్నారు? రాజమౌళి అలాగే మహేష్ బాబు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారని అడిగినప్పుడు
అక్కడ థా అని యూజ్ చేయాలా, థీ అని యూజ్ చేయాలి, ఏమని యూజ్ చేయాలి, థే అని యూజ్ చేయాలి. ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం మనం కాబట్టి థే యూజ్ చేయాలి. ఆ డిఫరెన్షియేషన్ చెప్పడం కోసమే సమంత లేకపోతే సావిత్రి, మహేష్ బాబు, రాజమౌళి ఇలాంటి రకరకాల కాంబినేషన్స్ యూజ్ చేస్తున్నాను మీకు నేను యాక్చువల్గా. అర్థమైందా మీకు? సో ఏదో ఒకటి కాకుండా రకరకాల కాంబినేషన్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, థే థే, వెరీ గుడ్. వే పర్సోं హైదరాబాద్ మే థే, అభి ఇప్పుడు ఇప్పుడు. ఓకే, రష్యా మే ఏమనాలి, థే అనాలా, హై అనాలా? హైలో ఏ హై యూజ్ చేయాలి? ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏమి యూజ్ చేయాలి, డాట్ ఆన్ హై యూజ్ చేయాలి. ఓకే, డాట్ ఆన్ హై యూజ్ చేయాలి. ఓకే, హే హే ఉన్నారు, ఉండి ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు రష్యాలో ఉండి ఉన్నారు. ఓకే, మొన్న ఎక్కడున్నారు, హైదరాబాద్లో ఉన్నారు. మన ఏదో సమ్ ఈవెంట్ ఏదో రన్ చేసి ఏదో కండక్ట్ చేశారు వాళ్ళు, అక్కడికి మొన్న అయితే హైదరాబాద్లో ఉన్నారు. అలా మనం చెప్పొచ్చు అనమాట, చెప్పొచ్చు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. మీకు డిఫరెన్స్ అర్థమైపోయింది. ఎప్పుడు తాతేతలు యూజ్ చేస్తాం, ఎప్పుడు ఇంతకుముందు మనం నేర్చుకున్న హూ హో హై హైలు యూజ్ చేస్తాం. ఈ తాతేతలు ఏమీ లేవండి, జస్ట్ ఇంగ్లీష్లో మనం వజ్ అండ్ వర్ అంటాం. వజ్ అండ్ వర్, ఐ వాజ్, దే వర్. ఓకే, షీ వాజ్, హీ వాజ్, ఇట్ వాజ్, యూ వర్. ఓకే, వీ వర్. ఇలా వర్ అండ్ అలాగే వజ్ అని చెప్పేసి మనం చెప్పేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. వజ్ అండ్ వర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ వజ్ అండ్ వర్ అనమాట. థాతేతి అంటే వజ్ అండ్ వర్ ఇంగ్లీష్లో. అలాగే మరి హూ హో హై హైల్ అంటే ఏంటి, యామిజార్, యామిజార్లు అనమాట. ఓకే, ఇవేమో యామిజార్లు, ఇవేంటివి వజ్ అండ్ వర్. ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఎలా ఉన్నామో చెప్పడానికి ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటారనమాట ఇంగ్లీష్లో. ఈ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడానికి యామిజార్ యూజ్ చేస్తాం ఇంగ్లీష్లో. అలాగే హిందీలో హూ హో హై హైల్ యూజ్ చేస్తాం. ఓకే, అదే పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే గత స్థితి, మన గత స్థితి గురించి చెప్పేటప్పుడు పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో అయితే వజ్ అండ్ వర్ యూజ్ చేస్తాం. హిందీలో వచ్చేసరికి థా, థే, థీ, థీ ఇవి యూజ్ చేస్తాం. ఓకే, ఏది ఎప్పుడు యూజ్ చేస్తాం, దాని అర్థం ఏంటి అనేది తెలుసుకుంటే మనం చాలా పద్ధతిగా అంటే చాలా చాలా కరెక్ట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో హిందీ వాళ్ళు చూడండి తెలుగు నేర్చుకుని మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలాగా ఏ క్లాసెస్లో జాయిన్ అవ్వరు, వాళ్ళకి ఇలా మాట్లాడాలని ఎవరు చెప్పరు. వింటూ వింటూ ఇక్కడికి వచ్చి ఓకే ఇక్కడ ఏదో సంథింగ్ లారీ డ్రైవర్స్ లోడ్ తీసుకొచ్చి ఇక్కడ పీపుల్తో మాట్లాడుతూ ఏదో కొద్ది గొప్ప తెలుగు నేర్చుకుంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళు మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఓకే నేను రేపు వస్తుంది మీరు రేపు ఉంటుంది అంటాడు. నేను రేపు వస్తుంది మీరు రేపు ఉంటుంది ఏంటి, అది అసలు ఎక్కడ అంటే ఏమైంది అక్కడ, అతనికి ప్రాపర్ లాంగ్వేజ్ తెలియదు అనమాట. ఓకే, ఎవరు తనకేమి ప్రాపర్గా చెప్పలేదు, ఇక్కడ యూజ్ చేయాలని చెప్పలేదు. ఏదో నువ్వు వింటూ ఏదో నేర్చుకున్నాడు, మొత్తం మీద ఏదో మేనేజ్ చేస్తున్నాడు. అలా మేనేజ్ చేసేటప్పుడు ఏముంటుందంటే నేను రేపు వస్తుంది అనకూడదు, నేను రేపు వస్తున్నాను అనాలి. ఉన్నాను అనేది యూజ్ చేయాలి, నేను అన్నప్పుడు ఉన్నాను యూజ్ చేయాలి. అది ఎవరు చెప్పలేదు. ఓకే, సో అలాగే మీరు రేపు ఉంటుంది అనకూడదు, మీరు రేపు ఉంటారా అనాలి. అది నాకు తెలియదు అతనికి. అర్థమైందా? ఒకవేళ మీరు ఈ డిఫరెన్సియేషన్ తెలియకుండా ఈ తాతేతీలు కానీ హూ హో హైలు కానీ ఎక్కడ యూజ్ చేయాలో తెలియకపోతే మీ హిందీ కూడా వాళ్ళ తెలియలాగా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే ఎదుటివాడు అర్థమైతే అర్థం చేసుకుంటారు, అర్థం కాకపోతే మిస్కమ్యూనికేషన్ అవుద్ది, అంతే కదా. కాబట్టి అలా మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా ఉండాలి, మీరు ప్రాపర్గా మీనింగ్ఫుల్గా మాట్లాడాలంటే కంపల్సరీ ఇవి మీకు ఎక్కడ యూజ్ చేయాలి, వీటి అర్థాలు ఏంటి. ఓకే, హూ అంటే అర్థం ఏంటి, హూ అంటే ఉన్నాను అని అర్థం. ఓకే, ఉన్నాను, నేను ఉన్నాను. ఓకే, అలాగే హై అంటే అర్థం ఏంటి, ఉన్నారు అనే అర్థం వస్తుంది, ఉన్నవి అనే అర్థం వస్తుంది, ఉన్నాము అనే అర్థం కూడా వస్తుంది. హో అంటే అర్థం ఏంటి, ఇది ఎప్పుడో నువ్వుతో యూజ్ చేస్తాం, తుమ్తో యూజ్ చేస్తాం అన్నమాట. తుమ్ హో, నువ్వు ఉన్నావు. ఓకే, ఇలా తుమ్ లోగ్ హో, మీరు ఉన్నారు అలా చెప్పడానికి. అలాగే అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, నువ్వు ఉన్నావు అని చెప్పడానికి తూ వహ్ యహ్ వీటితో యూజ్ చేస్తాం. ఇది అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది. ఓకే, తూ హై, వహ్ హై, యహ్ హై ఇలా యూజ్ చేస్తాం సింగులర్. అదే హై ఎప్పుడు యూజ్ చేస్తాం, ఆల్రెడీ చూసాం మనం. ఉన్నారు, ఉన్నాము ఇలాంటి వాటికి హై యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకేనా, క్లియర్ కదండి ఇంతవరకు? నేను ఇది మొత్తం కంప్లీట్గా ఏదైతే ఇక్కడ టైప్ చేస్తున్నానో టైప్ చేసిన మ్యాటర్ అంతా కూడా మీ గ్రూప్లో నేను పంపించాను. గ్రూప్లో నేను పంపించే ప్రతి ఒక్క మెసేజ్ కూడా చాలా చాలా వాల్యుబుల్. ప్రతిదీ కూడా మీరు చూస్తూ ఉండండి, గ్రూప్ ఫాలో అవుతూ ఉండండి. ఓకే,
ప్రతి లింక్, నేను పంపించే ప్రతి లింక్, ప్రతి మెసేజ్ కూడా చాలా చాలా వాల్యుబుల్. ఎస్ పాస్ట్ టెన్స్లో యూస్ చేయాలి కదా సార్, ఏంటండి అది? 1 సెకండ్ సార్. నేను ఇంతవరకు మనకి పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఈ పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇప్పుడు మీ మైక్స్ ఆన్ చేసి హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ హ్యాండ్స్ రైజ్ చేస్తే నేను పిలుస్తాను, అప్పుడు మైక్స్ ఆన్ చేద్దరు, కానీ ఇబ్బంది ఉండదు. ఎస్ రాణి గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఈ తాతేతి అని యూజ్ చేస్తున్నాం కదా, ఇది 1 hour బిఫోర్ కూడా అది పాస్ట్ లెక్క వస్తుంది కదా అంతే కదండి, అంతే. అప్పుడు కూడా అంటే ఇప్పుడు ఫుడ్ అదే లంచ్ అయ్యిందా అనేసి అడిగినప్పుడు లంచ్ అయిందని చెప్పడానికి ఇది కాదండి, యాక్చువల్గా చెప్తాను ఒకసారి, ఒక్కసారి. అదే 1 hour బ్యాక్ కూడా అవుతుంది. చూడండి ఒకసారి మైక్ ఆఫ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ ఏంటంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే సెంటెన్సెస్ అన్ని కూడా టూ టైప్స్లో డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి ఏంటంటే స్థితి, 2 పని. ఓకే స్థితి అలాగే పని. స్థితి అంటే ఏంటి అంటే ఉండడం గురించి మాత్రం మాట్లాడద్దు అనమాట. ఓకే, ఉండడం గురించి మాత్రమే మాట్లాడదు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఉండడం గురించే మాట్లాడుతాం. ఉండడం అంటే ఏంటి? ఓకే, సావిత్రి ఒకప్పుడు నటి అయి ఉన్నది, సమాంత ఇప్పుడు ఒక నటి అయి ఉన్నది. అర్థమైందా? సో నేను ఇప్పుడు వాటర్ తాగాను, ఇంతకుముందు ఎక్కడ ఉన్నది ఈ బాటిల్ ఎక్కడుంది? ఇటుపక్క ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఇటుపక్క పెడుతున్నాను. ఇటుపక్క పెడుతున్నాను. ఓకే, మీ క్లాస్ చెప్తూ దాహం వేసి ఇటుపక్క వెతుక్కుంటున్నాను. ఇక్కడ చూసినప్పుడు బాటిల్ లేదు. ఓకే, బాటిల్ లేదు, నేను ఇటుపక్క పెట్టాను, నేను తీసుకొచ్చి. అర్థమైందా? అంటే బాటిల్ యొక్క స్థితి ఇక్కడి నుంచి ఇక్కడికి మారింది. అర్థమైందా మీకు? బాటిల్ యొక్క స్థితి, అది స్టేట్ అనమాట. ఆ స్థితి ఇక్కడి నుంచి ఇక్కడికి మారింది. ఇంతకు ముందు ఎక్కడుంది? 1 నిమిషం ముందు, జస్ట్ 1 నిమిషం, నేను వాటర్ తాగి జస్ట్ 1 మినిట్ కూడా అవ్వదు, అంతే కదా. కానీ అది గతం. అక్కడి నుంచి ఇక్కడ మారిపోయింది ఆల్రెడీ, దాని స్టేట్ ఇక్కడ మారిపోయింది. అంటే గతంలో ఎక్కడుంది? అది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అర్థమైందా? మీరు 2010లోనేమో హైదరాబాద్లో ఉన్నారు, ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. అర్థమైందా? అంటే మీరు ఉండడం, బాటిల్ ఉండడం, లేదా ఎవరైనా ఉండడం గురించి మాత్రమే మాట్లాడతాయి అన్నమాట. తాతేతీలు, హోహోహేలు ఓన్లీ ఉండడం గురించి మాత్రమే. అర్థమైందా? తినడం, త్రాగడం, ఓకే, ఇవన్నీ పనులు అన్నమాట, ఇవి వేరు. ఓకే, కేవలం మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఉండడం గురించి మాత్రం ఆడుకుంటున్నాం. ఈ ఉండడం అనే వర్బ్ ఏదైతే ఉందో, ఓకే, ఇది ఇంగ్లీష్లో యామ్, ఈజ్, ఆర్ అంటాం, బీ ఫార్మ్స్ అంటారు వీటిని. అర్థమైందా? అలాగే వజ్ అండ్ వర్, గతం గురించి మాట్లాడు వజ్ అండ్ వర్ అంటాం. ఇవేంటంటే పనుల గురించి మాట్లాడవు. ఓన్లీ నేను ఎక్కడున్నాను, ఐఎమ్ ఏ టీచర్. ఓకే, ఐఎమ్ కృష్ణారెడ్డి. ఓకే, ఐఎమ్ ఇన్ విశాఖపట్నం. ఓకే, సో ఇలా ఓన్లీ ఉండడం గురించి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతే తప్పిస్తే పనుల గురించి ఇంకా మనం మాట్లాడుకోవట్లేదు. భోజనం చేశాను, భోజనం చేయలేదు, ఇవన్నీ కాదనమాట. ఓకే, ఇంతకుముందు బాటిల్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది. అర్థమైందా? నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను, ఈరోజు వైజాగ్లో ఉన్నాను. ఓకే, నేను కొద్దిగా అనారోగ్యంగా ఉన్నాను, ఈరోజు కొద్దిగా హెల్తీగా ఉన్నాను. అర్థమైందా? నేను ఇంతకు ముందు ఒక స్టూడెంట్ని, ఇప్పుడు ఒక టీచర్ని. ఇలా ఓన్లీ ఉండడం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మన స్థితి ఏంటి అనేది మాత్రం మాట్లాడుకుంటున్నాం. ఓకే మేడం, ఇప్పుడు రాణి గారు మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఓకే సార్, క్లారిటీ వచ్చింది, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో అది ఆ ఉండడం అనేది 1 నిమిషం ముందైనా, సంవత్సరం ముందైనా, 10 సంవత్సరాల ముందైనా కూడా మనం ఈ తాతేతీలేమో గతానికి, హోహేలేమో ప్రజెంట్కి యూజ్ చేస్తాం. బాటిల్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, జస్ట్ 1 మినిట్లో చేంజ్ అయింది ఇదంతా కూడా, అంతే కదా. సో అలా అనమాట. ఓకే, వెల్ డన్. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. సార్ నా డౌట్ కూడా అదే సార్, ఏంటంటే హై, హో, హూ అవన్నీ కూడా ప్రజెంట్ టెన్స్ లో జరిగే పనుల గురించి, వాటి అంటే ప్రజెంట్ తింటున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, వాటికి ప్రజెంట్ టెన్స్ కోసం హై, హో, హూ. తర్వాత పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ గతంలో జరిగిపోయిన పనులన్నీ చెప్పడం. క్లారిటీ ఇస్తాను మీకు. యాక్చువల్గా అదే సార్, తాగుతున్నాను పనులు అనమాట, స్థితి కాదు అది. స్థితి వేరు, పని వేరు, రెండు ఉంటాయి. ఓకే, మనం ముందు స్థితి గురించి మాట్లాడుకుంటాం. ప్రస్తుతం ఎక్కడున్నామో చెప్పగలుగుతాం మనం. ఓకే, గతంలో ఎక్కడున్నామో ఈరోజు నేర్చుకున్నాం, ఫ్యూచర్లో ఎక్కడ ఉంటామో టైం ఉంటే ఇప్పుడు ఈరోజు నేర్చుకుంటాం, లేకపోతే రేపు నేర్చుకుంటాం. అర్థమైందా? ఉండడం గురించి మాత్రం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అంతే తప్ప పనుల గురించి ఇంకా మనం మొదలు పెట్టలేదు ఇంకా. ఓకే, నేను తింటాను, తినాలనుకుంటున్నాను, తినగలను, తినాల్సింది, ఓకే, తినకుండా ఉండాల్సింది, నేను తింటూ ఉన్నాను, ఇవన్నీ ఇదేంటిది? ఒక పని గురించి మాట్లాడుతున్నాం. ఈ పని గురించి ఇంకా మనం మొదలు పెట్టలేదు ఇంకా. జస్ట్ ఓన్లీ మన స్థితి గురించి మాత్రమే ఫస్ట్ 3-4 క్లాసెస్ మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, ఎస్. స్థితి మీన్స్ ప్లేసా సార్?
అంటే ప్లేస్ అయ్యి ఉండొచ్చు. స్థితి అంటే ఏంటండి? ఇప్పుడు నా స్థితి ఏంటి? నేను ఆరోగ్యంగా ఉన్న ఇది నా స్థితి, అంతే కదా. ఆరోగ్యంగా ఉండడం ఒక స్థితి, నేను ఒక టీచర్ని అవ్వడం నా స్థితి, అర్థమైందా? నేను వైజాగ్లో ఉండడం నా స్థితి. ఇలా ప్లేసు లేదా ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, మీరు ఏంటి, ఈ మూడు చెప్పేదే మన క్వశ్చన్స్ అడిగాం కదా. మీరెవరు అని అడిగితే మీ పేరు చెప్పారు, అది మీ స్థితి. ఓకే, అదే మీరు ఏంటి అని అడిగితే మీరు ఏంటో చెప్పారు, నేను ఇంజనీర్ అని మేనేజర్ అని చెప్పారు, అది మీ స్థితి, అర్థమైందా? మీ స్థితి. ఓకే, అలాగే మీరు ఎక్కడున్నారని అడిగితే మీరు ఎక్కడున్నారు చెప్పారు, అది మీ స్థితి. ఓకే, అలాగే మీరు ఎలా ఉన్నారని అడిగితే బాగున్నారని చెప్పారు, అది మీ స్థితి, అర్థమైందా? బాగుండడం, నీరసంగా ఉండడం, ఇవన్నీ కూడా స్థితులు అనమాట, అర్థమైందా? సో అలా ఇవన్నీ స్థితులు. ఓకే, అంటే మన స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అనమాట, ఇవన్నీ కూడా మనం ఎలా ఉన్నామని చెప్తాయి. ఓకే, వీటన్నిటికీ హూ హో హైలు యూజ్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ శ్రావణ్ గారు చెప్పండి, మీ డౌట్ క్లారిఫై అయింది సార్ వెంకటేశ్వర రెడ్డి గారు? ఓకే సార్, థ్యాంక్ యూ, క్లారిఫై అయింది. ఎస్ సార్. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ క్లారిటీ వస్తుంది. పనుల గురించి మనం మొదలు పెడతాం, అప్పుడు మీకు పనుల గురించి తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ శ్రావణ్ గారు చెప్పండి సార్ ఫాస్ట్గా. మీరు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఇప్పుడు నార్త్ లో కా పర్ హో అంటారు, పర్ అంటే అర్థం అండి. వెరీ గుడ్. ఒక్కసారి మైక్ ఆఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు నార్త్లో అడుగుతూ ఉంటారు, ఏమని అడుగుతుంటారంటే, మనం ఏమన్నాం, నువ్వు ఎక్కడున్నావు అని అడగాలనుకోండి, తుమ్ నువ్వు, కహా అంటే ఎక్కడ, హో ఉన్నావు. తుమ్ కహా హో అంటే నువ్వు ఎక్కడున్నావు, అంతే కదా. తుమ్ అంటే నువ్వు అని తెలుసుకున్నాం మనం, కహా అంటే ఎక్కడ అని తెలుసు మనకి, హో అంటే ఉన్నావు అని తెలుసు. ఈ మూడింటిని కలిపితే తుమ్ కహా హో అంటే నువ్వు ఎక్కడున్నావు అని. అయితే ఇక్కడ నార్త్లో ఏమి యూజ్ చేస్తారంటే కహా పర్ అనేది యూజ్ చేస్తుంటారు అనమాట. కహా పర్ హో, ఈ పర్ని కాస్త ఏం చేస్తారంటే ఇంకా షార్ట్కట్లో పే అని మారుస్తారు అనమాట, కహా పే హో అంటారు. తుమ్ కావపేయో అంటారు, కహా పే హో. అది కూడా పూర్తిగా కహా అని పలకుండా కాపేయో అడుగుతూ ఉంటారు. ఈ కాపేయో అంటే ఏంటి అని అడిగితే బోత్ ఆర్ సేమ్ అనమాట, కహా హో కహా పర్ హో, ఈ రెండు సేమ్, అర్థమైంది సార్? ఓకే, కహా హో లేదా కహా పే హో కహా పర్ హో, ఇది యాక్చువల్ కహా పర్ హో అనమాట. దాని షార్ట్కట్లో పే చేసేసారు, పే చేసేసి హో కహా పే హో అంటారు అనమాట. ఓకే సార్, దీనికి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అర్థం వస్తుంది అనమాట. మేము గర్పేయం అంటాం, మనం గర్పేయం, నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఇలా గర్పేయం. ఓకే, ఆఫీస్ పేయం, ఇలా మాట్లాడతాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రమేష్ గారు, రమేష్ అంగురు, రమేష్ ఏ ప్లీజ్ అండి, ఫాస్ట్గా చెప్పాలండి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అందుకని మిమ్మల్ని పిలుస్తున్నాను నేను. ప్లీజ్ త్వరగా చెప్తే మనం ముందుకెళ్దాం. ఏం డౌట్ లేకపోతే హ్యాండ్ డౌన్ చేయండి. ఓకే, ఏదో ఒక రిప్లై ఇవ్వాలండి డెఫినెట్గా. ఇవ్వకుండా మీరు అలా ఉంటే నాకు అందరికీ టైం వేస్ట్ అవుతుంది, నా ఒక్క టైం కాదు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ విధంగా ప్రస్తుతం మనం ఎక్కడున్నాం, గతంలో ఎక్కడ ఉన్నాం అనే విషయాల్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. దీని మీద మళ్ళీ నేను మీకు ఈరోజు టైం కూడా అయిపోతుంది కాబట్టి, అంటే క్లాస్ ఒక 5 minutes లేట్గా స్టార్ట్ అయింది. సో దట్ ఓకే, క్లాస్ ఒక 5 minutes లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏం చేద్దామండి, కొత్త టాపిక్ వెళదామా? ఒక 5 minutesలో వెళ్దామంటే వెళ్ళొచ్చు, లేదనుకుంటే దీని మీద ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇంకా ఫ్రేమ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్, ఇదే టాపిక్ మీద ఎగ్జాంపుల్స్. ఓకే, వెరీ గుడ్, సూపర్. థాంక్యూ సార్. ఓకే, స్టార్ట్ చేయండి. అయితే టైప్ చేయడం స్టార్ట్ చేయండి. మైక్స్ ఆఫ్ చేస్తున్నాను, టైప్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, బాటిల్ ఇంతకుముందు ఇక్కడ ఉండి ఉన్నది. బాటిల్ ఇంతకుముందు ఇక్కడ ఉండి ఉన్నది. బాటిల్ ఇంతకుముందు ఇక్కడ ఉండి ఉన్నది. ఇక్కడ బాటిల్ అనేది స్త్రీలింగ పుల్లింగ అనేది, ఇక్కడ బాటిల్ అనేది స్త్రీలింగ పుల్లింగ ఇలాంటివన్నీ మనకు తెలియవు, అంతే కదా. సో అప్పుడు ఏం చేయాలి, బాతిల్ పెహలే, వెరీ గుడ్, యహా థా, వెల్డన్. ఓకే, బాటిల్ పెహలే ఇధర్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, యాక్చువల్లీ నిన్నటి క్లాసులో చెప్పుకున్నాం. ఏంటది, ఇధర్ అంటే యహా అని చెప్పడానికే హిందీలో ఇధర్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని బాతిల్ అంటారు, బాతిల్. ఓకే, ట్రైన్లోనే చాలా హిందీ నేర్చేసుకోవచ్చు మనం. ఏమంటారు అక్కడ, పానీ బాతిల్ అని తిరుగుతుంటాడు ఆయన. మూంగ్ఫలి అని ఒకటి తిరుగుతుంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే మూంగ్ఫలి అంటే వేరుశనక్కాయలు అనమాట. ఓకే, పానీ బాతిల్ అంటే బాటిల్ అనరు, బాతులు అంటారు. బాతులు హిందీలో బాతులు అంటారు, బాటిల్ని బాతులు అని పిలుస్తూ ఉంటారు. ఓకే, సో వెరీ గుడ్. బాతిల్ పెహలే యహా థా, బాటిల్ ఇంతకు ముందు ఇక్కడ ఉండి ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఓకే, అబ్ లేదా అభి, ఇధర్ హై లేదా యహా హై, ఇధర్ హై అనొచ్చు లేదా యహా హై అనొచ్చు. ఓకే, బాటిల్ పెహలే ఉదర్ హై, ఉదర్ అంటే అటు,
ఇదర్ అంటే ఇటు లేదా అక్కడ ఇక్కడ. బాటిల్ పెహలే ఉదర్ థా అక్కడ ఉండి ఉన్నది. అబ్ ఇదర్ హై ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్ అండి సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే, మీరు చాలా కాలం తర్వాత మీ ఊరు వెళ్ళారన్నమాట. ఓకే, చాలా కాలం తర్వాత మీ ఊరు వెళ్ళారు. ఇంతకుముందు అక్కడ ఒక చెట్టు ఉండేదన్నమాట. ఇంతకుముందు అక్కడ ఒక చెట్టు ఉండేది, చెట్టు ఉంది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ చెట్టు ఉంది ఇంతకుముందు ఇక్కడ చెట్టు ఉంది. ఓకే, ఈ మధ్య అక్కడ కొట్టేశారు, ఆ చెట్టు కొట్టేశారు, చెట్టు లేదు ఇప్పుడు. ఓకే, ఇంతకుముందు చెప్పండి, ఇంతకుముందు ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు ఉండి ఉన్నది, ఇప్పుడు లేదు. చెప్పండి, ఎలా చెప్తారు? ఇంతకుముందు ఇక్కడ చెట్టు ఉండి ఉన్నది, ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మీరు ఇంతకుముందు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు ఉంది. వెరీ గుడ్. పెహలే ఇధర్ ఏక్ పేడ్ థా, పేడ్ థా. ఓకే, పేడ్ థా చెట్టు ఉండి ఉన్నది. అబ్ నహీ హై ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అబ్ నహీ హై ఇప్పుడు లేదు. ఇస్కే పెహలే అంటే ఇంతకు ముందు. ఓకే, పేడ్ థా చెట్టు ఉండి ఉన్నది. అబ్ నహీ హై ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. వెరీ గుడ్. ఓకే, ఈ మధ్యకాలంలో ఓకే జాబ్ టెన్షన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదండి జనాలకి. ఓకే, ఎప్పుడు జుట్టు ఉంటుందో ఎప్పుడు ఎప్పుడు పోతుందో అర్థం కావట్లేదు. అంతా ఏంటో ఒక ఏమంటారు దాన్ని, ఒక కల్లా జరిగిపోతుంది అనమాట. ఇంతకుముందు ఆయనకి జుట్టు ఉంది, ఇప్పుడు లేదు. చెప్పండి, అది చెప్తారు. ఇంతకుముందు ఆయనకి జుట్టు ఉంది, ఇప్పుడు లేదు. జుట్టుని ఏమంటారంటే బాల్ అంటారన్నమాట. బాల్ అంటే జుట్టు. ఇంతకుముందు ఆయనకి జుట్టు ఉంది. ఓకే, 6 నెలల ముందు అతనికి జుట్టు ఉంది, ఇప్పుడు లేదు. ఒక 6 నెలల ముందు ఆయనకి జుట్టు ఉంది, ఇప్పుడు లేదు. అంత టైం కూడా తీసుకోవట్లేదు ఈ మధ్యకాలంలో జుట్టు. కుछ दिन पहले అతనికి అని చెప్పాలనుకున్నప్పుడు ఉస్కో అని చెప్పొచ్చండి. ఉస్కో అని చెప్పొచ్చు, లేదా ఉస్కే బాల్ హే అని కూడా చెప్తారు అన్నమాట. ఉస్కే అని కూడా చెప్తారు. అంటే అతని యొక్క అనే అర్థంలో మనం చెప్తాం అనమాట. ఓకే, అతనికి అని కూడా చెప్పొచ్చు. అతనికి జుట్టు ఉంది, ఇంతకుముందు అతనికి జుట్టు ఉంది. ఇంతకుముందు ఇస్కే పెహలే ఉస్కో అంటే అతనికి. బాల్ జుట్టుని జనరల్గా ఏం చేస్తామంటే మనం ఎప్పుడు కూడా ప్లోరల్లో తీసుకుంటారు అన్నమాట. హిందీలో జుట్టుని ప్లోరల్లో తీసుకుంటారు, అంటే బహువచనంలో తీసుకుంటారు అన్నమాట. అందు గురించి థే అని యూజ్ చేస్తాం మనం. ఓకే, 6 महीनों के पहले 6 महीने के पहले 6 महीनों के पहले उसको बाल थे. వెరీ గుడ్. 6 महीनों के पहले అంటే 6 నెలల ముందు ఉస్కో అతనికి బాల్ థే అంటే జుట్టు ఉండేది, పాపం ఉండేది. ఓకే, ఈ మధ్య వచ్చేసింది, జాబ్ పోద్దని అందరూ భయపెట్టేస్తే జుట్టు ఊడిపోయింది అనమాట. ఓకే, ఏదో జాబ్ ఉందని చెప్పి ఆయన ఏదో పాపం ఒక ఇల్లు కొనుక్కున్న ఈఎంఐ కట్టుకుంటున్నాడు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అందరూ కలిసి ఏమంటున్నారు, నీ జాబ్ పోద్దు అనేటప్పటికి ఆయన ఏం చేయాలో అర్థం కాక బెంగ పెట్టేసుకుని పాపం జుట్టు ఊడిపోయింది అనమాట. ఓకే, అబ్ నహీ హై ఇస్కే పెహలే అంటే ఇంతకుముందు. ఓకే, 6 महीनों के पहले అంటే 6 నెలల ముందు. ఉస్కో బాల్ థే అంటాం అనమాట. బాల్ థే. అబ్ నహీ ఇప్పుడు లేదు. చూడండి, ఎవరో సార్ సుబ్రహ్మణ్యం గారు రాశారు చూడండి. 10 साल के पहले అంటే 10 సంవత్సరాల ముందు సచిన్ బడియా ప్లేయర్ థా. ఖిలాడి అంటాం అనమాట. ప్లేయర్ని ఏమంటాం, ఖిలాడి అంటాం. అబ్ విరాట్ కోహ్లీ బడియా ప్లేయర్ హై. ఓకే, ఇప్పుడు విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. అప్పట్లో సచిన్ ప్లేయరు మంచి ప్లేయరు, ఇప్పుడు విరాట్ కోహ్లీ మంచి ప్లేయర్. అప్పుడు ఇప్పుడు అప్పటి గురించి ఇప్పటి గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. సో ఈ విధంగా మనం ఈరోజు పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ గురించి చెప్పుకున్నాం. మీరు రాసిన ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా ఒక ఫ్రైడే ఎలా అయితే ఇచ్చానో అలాగే నేను కాపీ చేసుకున్నాను. సో ఇవన్నీ మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో నేను కొంతమందికి ఇంగ్లీష్ కన్వీనియంట్, కొంతమంది తెలుగు కన్వీనియంట్ కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా. జడ్నా అంటే ఊడిపోవడం అండి. బాల్ జడ్గయ్యా అని చెప్పొచ్చు, కానీ ఇంకా మనం ఆ జుట్టు ఊడిపోవడం దాకా రాలేదు, అంతవరకు నేర్చుకోలేదు. ఇంకా జుట్టు ఉంది లేదు ఈ ఉండడం లేకపోవడం గురించి మాట్లాడుకున్నాం తప్ప ఓకే జుట్టు ఊడిపోవడం వరకు ఇంకా వెళ్ళలేదు అనమాట, అంత నేర్చుకోలేదు. కాబట్టి పాస్ట్ టెన్స్లో మనం చెప్పుకోబోతున్నాం సూర్య గారు. ఓకే, నెక్స్ట్ చైతన్య గారు చెప్పండి సార్. సార్ మేడం జీ బోలియే జీ. చెప్పండి మేడం ప్లీజ్. మైక్ ఆఫ్ చేస్తారు చూడండి, మీరు మైక్ ఆన్ చేయండి. సార్ అదే ఇక్కడ ఎగ్జాంపుల్ లో తనకి 6 months ముందు హెయిర్ ఉండేది, ఇప్పుడు లేదని చెప్పారు కదా. కానీ అక్కడ మనకి మేల్ కాబట్టి తా రావాలి కదా, మీరు ఎందుకు తే చెప్పారు? జుట్టు గురించి మాట్లాడుతున్నాం అండి. జుట్టు ఉండేది అంటారా, జుట్టు ఉన్నాడు అంటాం మనం. ఉండేది అంటే ఏంటి, అక్కడ జుట్టు గురించి మాట్లాడుతున్నాం కదా మనం. ఓకే కదా, నేను నా గురించి మాట్లాడుకుంటున్నాను అనుకోండి, నా జుట్టు గురించి నా గురించి మాట్లాడుకుంటున్నాను. నేను నా గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమంటాను, నేను ఉండి ఉన్నాను అంటాను.
ఓకే, అదే నాకు 6 నెలల ముందు జుట్టు ఉండేది అంటాను, జుట్టు గురించి మాట్లాడుతున్నాను. అక్కడ జుట్టు ఉండేది, నేను కాదు. అర్థమైందా మీకు? రైట్ సార్, అప్పుడు తే వస్తుంది, జుట్టుని బేస్ చేసుకుని తే వస్తుంది అనమాట. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఎస్, ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చండి, లేదనుకుంటే సెషన్ ఎండ్ చేద్దాం మనం. సో ఈ రోజు వరకు అయితే మనం గతంలో ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం అని చెప్పడానికి పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం. ప్రాక్టీస్ క్లాస్ ఉంటే మీరు లెఫ్ట్ అవ్వచ్చండి. ప్రాక్టీస్ క్లాస్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, 9K మీరు లెఫ్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 9K నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ నేను చెప్పేస్తాను అనమాట. కాబట్టి ప్రాక్టీస్ చేసిన ఉన్న వాళ్ళు 9K లెఫ్ట్ అయిపోవచ్చు, ఇబ్బంది లేదు. అక్కడే అంటే మీరు నేను ఏదో చెప్తాను వెయిట్ చేయనవసరం లేదు, డైరెక్ట్గా మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. ఓకే, లెఫ్ట్ అయి ముందు ప్రాక్టీస్ చేసిన జాయిన్ అవ్వండి. ప్రాక్టీస్ చేసిన మాత్రం ఎవరు మిస్ అవ్వద్దండి కంపల్సరీ, ఎందుకంటే అక్కడ మీతో వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అవి మీకు మీరుగా ప్రాక్టీస్ చేసి తర్వాత మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి అదొక మంచి ప్లాట్ఫామ్ అనమాట. 1 అవర్ కూడా వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు వింటూ ఉండాలి, కంటిన్యూస్గా వింటూ ఉంటే ఆటోమేటిక్గా మీరు నేర్చుకున్న పదాలు మీకు రీకలెక్ట్ అయిపోతాయి. మళ్ళీ కొత్త పదాలు వాళ్ళు మీకు పరిచయం చేస్తారు. ఓకే, మీకన్నా ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు, కొత్త పదాలను చెప్తూ ఉంటారు కదా, అవి మీకు వినబడుతూ ఉంటే ఆటోమేటిక్ రోజుకు 1 అవర్ అలా వింటూ ఉంటే ఆ పదాలన్నీ మీకు తెలియకుండా అలవాటైపోతాయి అనమాట. ఓకే, మా ఇంటి పక్కన ఒక టెంపుల్ ఉండేది. ఓకే, నేనేమి మంత్రాలు లేదా పాటలు కావాలని నేర్చుకోవాలి, ఆటోమేటిక్గా రోజు ఉదయాన్నే వాళ్ళు గుళ్ళో పాటలు పెట్టేవారు అనమాట. పాటలు పెడుతూ ఏమైందంటే కొంతకాలం వాళ్ళతో పాటు నేను కూడా పాడడం మొదలుపెట్టాను. ఓకే, ఆ పాట రాకముందే మనం పాడేస్తుంటాం మ్యూజిక్ రాగానే. అంటే మనం ఏమైనా కావాలని కూర్చొని చాలా శ్రద్ధగా నేర్చుకున్నామంటే ఏం లేదు కదా. అంటే ఏదైతే మనం వింటూ ఉంటామో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అది కలెక్ట్ చేసుకుంటూనే ఉంటుంది, దాని పని చేసుకుంటూనే ఉంటుంది అనమాట బ్యాక్ ఎండ్లో. కాబట్టి ఎప్పుడు కూడా ఆ 1 అవర్ మీరు చెప్పేసిన తర్వాత మిగిలిన వాళ్ళు చెప్తున్నది అలా వింటూ ఉంటే ఆ పదాలన్నీ మీకు నాకు ఎలాగైతే గుళ్ళో పాటలలాగా మీకు అలవాటైపోతాయి అనమాట. అర్థమైందా? అలవాటైపోతాయి ఆ పదాలన్నీ కూడా. మళ్ళీ మీరు ప్రత్యేకంగా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకల. ఆ 1 అవర్ మాత్రం కంపల్సరీ స్పెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్, శుభ్రాత్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్.